అందరికీ నమస్కారం. కదిరి పట్టణంలో ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా హిందూపూర్ రోడ్డు కానీ, మాడవీధులు కానీ, వెస్ట్ మాడవీధి కానీ చాలా చిన్న సందులు. ఆ సందులలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఈ రద్దీని అనుసరించి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనరు, పోలీస్ శాఖ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పాటు మున్సిపల్ ఆఫీస్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి మనం ఈ ట్రాఫిక్ని ఏ విధంగా క్రమబద్ధీకరించవచ్చు అని చెప్పేసి అన్ని శాఖల సమన్వయంతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము గత 15 రోజుల నుంచి కూడా ఏదైనా భారీ వాహనాలను మాత్రం దారి మళ్లించడం జరుగుతుంది. కాలేజ్ సర్కిల్ దగ్గర ఉండే వచ్చే భారీ వాహనాలు హిందూపూర్కు పోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో మాడవీధులు కూడా కాకుండా డైరెక్ట్గా టౌన్లో ప్రవేశించి బైపాస్ రోడ్లో నుంచి హిందూపూర్ రోడ్లోకి రావచ్చు. ఒకవేళ ఏదైనా హిందూపూర్ రోడ్ నుంచి వచ్చే భారీ వాహనాలు ఏవైనా టౌన్లో ప్రవేశించాలంటే డైరెక్ట్గా మాడవీధులు గుండా రాకుండా, కోనేరు గుండా రాకుండా బైపాస్ రోడ్లో వచ్చేసి ఊరి బయట నుంచి ఊర్లోకి ప్రవేశించవచ్చు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా మాడవీధులలో చాలా చోట్ల మేము నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నో పార్కింగ్ బోర్డు ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వాహనం కూడా 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, ఆటో కానీ పార్కింగ్ చేయకూడదు. ఆ విధంగా పార్కింగ్ చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మేము ఇటీవల కొన్ని టైర్ లాక్స్ సిస్టమ్ తెచ్చాం. వారు ఎవరైనా సరే అక్కడ అమృతవల్లి సదన్ దగ్గర పార్కింగ్ చేస్తే వారి టైర్కి లాక్ చేసి వెళ్ళిపోతాం. మేము వచ్చేంత వరకు అది లాక్ తీసేదానికి వీలుండదు. మీరు ఇన్కన్వీనియంట్ గురవుతారు. దయచేసి అమృతవల్లి సదన్ దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉంది. మీరంతా కూడా ఆ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి దైవ దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం.